గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించేందుకు అన్ని పార్టీ నాయకులతో కలిసి చర్చించి ఎటువంటి సమస్యలు లేకుండా గ్రామస్థాయి అధికారులు పనిచేసి గ్రామాలను మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లాలని రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కరప మండలం పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారులతో గ్రామాల అభివృద్ధిపై సమీక్షించారు. మండల కేంద్రం కరప చంద్రన్న సమావేశ మందిరంలో గ్రామాల్లోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ అనుపమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని శాఖల వారీగా వివిధ శాఖ అధికారులను గ్రామాల్లో చేస్తున్న పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, బండారు మురళి, రమేష్, గంగాధర్, భోగిరెడ్డి, కొండబాబు, ఏళ్లపండు అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే అందరూ కూడా మంచినీళ్ళు అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా అడుగు ముందుకేసి సహకరించారు. అలాగే మేడం గారు కూడా, మండల ప్రెసిడెంట్ గారు కూడా మంచినీటి గురించి ఖర్చు పెడతామంటే మండల నిధుల నుంచి తప్పకుండా అని చెప్పి ఆవిడ కూడా ఆమోదం తెలియజేశారు. అలాగే పిఎంశ్రీ పథకం ద్వారా 1,50 లక్షలతో ఏపీఎస్పీలో ఒక స్కూల్ కట్టి ఆ స్కూల్ని కంప్యూటర్ కూడా చేయడం జరిగింది. కంప్యూటర్తో రూమ్ ఒకటి పెట్టి, ల్యాబొరేటరీ రూమ్ పెట్టి చేయడం జరిగింది. నేను అది చెప్తా ఉన్నాను. ఇందాక స్కూల్కి వెళ్ళా, ఆ స్కూల్ చూసిన తర్వాత అది బీసీ హాస్టల్ స్కూల్, అది చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. ఇటువంటి స్కూల్స్ ఇంకా మనం 2025లో కూడా నిర్వహిస్తున్నాం అన్నది ఇబ్బంది, బాధ కూడా కలిగింది. దానికి గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నట్టుగా 2,60,00,000 రూపాయలతోటి ఆకలిపూడిలో పార్కులు, అలాగే మనకున్న ప్రతి అంగన్వాడీ కేంద్రానికి కూడా రిపేర్ చేయడానికి సిఎస్ఆర్ గ్రాంట్స్ తీసుకొచ్చాం. ఏమన్నా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పనులు ఉంటే అవన్నీ సరి చేసి తప్పకుండా చేయడానికి ముందుకు వచ్చాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతా ఉన్నాం 1 కోటి రూపాయలతోటి కాకినాడలో. టోటల్ మన కరపంలో వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే జాయిన్ అవ్వచ్చు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పాత్రలు కంటే 15,50,000, అలాగే పెదకొత్తూరుకు 3,00,000 రూపాయలు సిఎస్ఆర్. అంటే సిఎస్ఆర్ ఎందుకు ఇస్తారంటే మన కంపెనీల మీద పడి పదే అడుక్కోకుండా ఉంటే ప్రజల మనకు వచ్చి సిఎస్ఆర్ రూపంలో చేస్తారు. గతంలో కంపెనీల మీద వెళ్ళి అడుక్కోవడం వల్ల ఇన్ని కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఎవరు ఎప్పుడు ఇవ్వలేదు. ఇవాళ ఇస్తున్నారంటే మన వాళ్ళు ఎవరు కూడా కంపెనీల మీద పెట్టి అది ఇది అని చెప్పి అడుగుతారు. అలాగే ఎంఎస్ఎంఈ ద్వారా స్కిల్ డెవలప్మెంట్కి చాలా సీనియర్ గారి ఆధ్వర్యంలో 3 స్కిల్ సెంటర్స్ పెట్టాం. త్వరలో కరపలో కూడా పెట్టబోతాం. ఇవాళ యాక్చువల్గా నేను ఎంపీ గారు కూర్చోవాలి మధ్యాహ్నం, కానీ మరి ఆయన అక్కడ బయటకు వెళ్ళాడు. ఎంపీ ల్యాడ్స్తో మీ నాయకులు అడిగి చిన్న కోరికలని ఎంపీ ల్యాడ్స్తో పూర్తి చేయడానికి ఆయనతో చెప్పడం జరిగింది. ఆయన సంసిద్ధంగా ఒప్పుకోవడం జరిగింది. అది కూడా చేయబోతా ఉన్నాం.